ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాడని మీరు అనుకుంటున్నారా? జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్పి మేము అనుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు. ఇస్లామిక్ బ్యాంక్ ఏడన్నా స్థాపించింది మీరు చూసినారన్నా? మైనారిటీ లోన్ ఇచ్చారా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి 1 లక్ష రూపాయలు వచ్చి సబ్సిడీ పోతా ఉండింది, 1 లక్ష రూపాయలు కట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఇచ్చింది మీరు చూసారా? పోనీలేండి. దుల్హన్ పథకం లాస్ట్ గవర్నమెంట్లో పేదింటి ముస్లిం ఆడబిడ్డకు పెళ్ళైతే 50,000 రూపాయలు దుల్హన్ పథకం కింద ఇస్తా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్లలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. 1 లక్ష రూపాయలు ఎక్కడన్నా ఇచ్చింది మీరు చూసారా? దాని తర్వాత 3.5 సంవత్సరం తర్వాత ముస్లిం హక్కుల పోరాట సమితి అని చెప్పి మొహమ్మద్ షిబ్లీ గారు తీసుకొని పోయి కోర్టులో వేసిన తర్వాత, కోర్టు ముటికాయలు వేసిన తర్వాత 10వ తరగతి పాస్ అయి ఉండాలని చెప్పి నిబంధన పెట్టారు. మీరు ఎలక్షన్లకు పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఆ మాట చెప్పలేదు కదా. మనం ముస్లిం ఇళ్లలో 10వ తరగతి చదువుకునే ఆడపిల్లలు ఎంత మటుకు ఉంటారు? చాలా తక్కువ. అలాంటప్పుడు మీరు ఎలక్షన్లు పోయేటప్పుడే చెప్పాలి కదా. అప్పుడు చెప్పకుండా అంటే ఇచ్చేదానికి మీకు మనసు లేదు మీకు. అట్లాంటప్పుడు ఎందుకు ఎన్ని లేనిపోని వాగ్దానాలు చేయడము? చంద్రబాబు నాయుడు గారు మన కడప దగ్గర చెన్నూరు దగ్గర హజ్ హౌస్ కట్టినారు. 25 లక్షల రూపాయలు 18.5 ఎకరాల్లో. ఆల్మోస్ట్ వాళ్ళంతా ఓపెనింగ్ అయిపోయింది. మీకు మా మీద అభిమానం ఉంటే, రాయలసీమ వాసుల మీద అభిమానం ఉంటే జస్ట్ ఓన్లీ రిబ్బన్ కటింగే ఉండేది. దానికి ప్రజల సొమ్ముతోనే కదా కట్టింది. ఈ చంద్రబాబు నాయుడు గట్టని, జగన్మోహన్ రెడ్డి గారు గట్టని, ఇంకొకరు గట్టని డెవలప్మెంట్ అంతా చేసేది ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారానే కదా. ఇప్పుడు అది అసాంఘిక, ఒక పవిత్ర మసీదు ఉండే చోటులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అది మందు తాగుతూ ఉన్నారు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. అది ఏ విధంగా మీరు న్యాయం అంటారు? ఒక పవిత్ర మసీదు ఉండే, మసీదు కానీ మందిరము కానీ ఒక చర్చి కానీ ఎవరెవరి మతాలు వాళ్ళకు పవిత్రం. ఎవరైనా కూడా దేవుడు ఒక్కడే అని చెప్పినారు. మీరు ఆధారాల ప్రకారం మీరు కొలుచుకుంటారు. మా ఆచారం ప్రకారం మేము మసీదులో పోయి నమాజ్ చేస్తాం. మీ ఆచారం ప్రకారం మీరు పోయి దేవుడి దగ్గర పోయి దండం పెడతారు. క్రిస్టియన్లు పోయి యేసు ప్రభు దగ్గర. ఎవరెవరి మతాలు వాళ్ళకు. మీకు ఈ మాదిరిగా ఉండే పవిత్ర చోటులో ఆ విధంగా అసాంఘిక కార్యకలాపాలకు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిపోయి ఉండే చోటకు కడప ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, ఒక మైనారిటీ నాయకులు, కడప ఎమ్మెల్యే, మంత్రి, డిప్యూటీ సీఎం ఆయనకు కానరావడం లేదేమయ్యా? 5 ఏళ్ల నుంచి కూతవేడు దూరంలో ఇప్పుడు కడప మున్సిపల్ కార్పొరేషన్ని ఆల్మోస్ట్ ఎక్కడ వరకు అయితే చెన్నూరు ఉందో అక్కడి వరకు విస్తరించారు. ఇంకా ఒక 10 అడుగుల దూరమే ఉండేది. అది మీకు కానరాలేదా? మీరు చెప్పండి. ఇంకా ఏ విధంగా అని చెప్పి మీరు చెప్తారు. నిన్న మొన్న రంజాన్ పోయింది. రంజాన్ పండగ ఇంకా 2 నెలల్లో రంజాన్ పండగ ఉంది. 4-5 సంవత్సరాల నుంచి రంజాన్ పండగకు రంజాన్ తోఫా ఇస్తా ఉన్నారు. పేదోళ్ళు వచ్చి పండగ జరుపుకోవాలా? మీరు ఇచ్చినారా? ఎట్లా మీరు వచ్చి మీరు నాకు తెలిసిన 60% ఆఫ్ ముస్లిం పీపుల్ మీకు ఓటేసి గెలిపించినారు. 60%, అబౌవ్ 60% మీకు ఓటేసి గెలిపించినారు. ఏడయ్యా మీకు ముస్లిం మైనారిటీల మీద ఉండే ప్రేమ? ఉండింటే ఇన్ని పథకాలు మీ ఎదురుగానే చెప్పినాను. మీరు నవరత్నాలు అని చెప్పి పెట్టారు. నవరత్నాలలో ఒక్క రత్నమన్నా ముస్లిం మైనారిటీ కోసం స్పెషల్గా ఈ ఒక్క ప్రోగ్రాం మీకోసం, ఈ ఒక్క పథకం మీకోసం గత ప్రభుత్వంలో వచ్చి వాళ్ళు ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేసినారనేది కాదు ముఖ్యం ఉండేది. ఏమి ఇచ్చినారనేది. దుల్హన్ పథకం ఇచ్చినారు, మైనారిటీ లోన్లు ఇచ్చినారు, రంజాన్ తోఫా ఇచ్చినారు, ఏమి ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చినారు, ఏమి దాని తర్వాత వచ్చి విదేశాలకు పోయి చదువుకుంటా ఉంటే 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకాన్ని ఇచ్చినారు. మసీదులలో మీరు మరమ్మతులు చేసుకునేదానికి, మసీదులకు, ఈద్గాలకు, ఖబరస్థాన్లకు ప్రహరీ గోడలు కట్టించేదానికి నిధులు ఇచ్చినారు. అంతేందుకు మన రాజంపేట బ్రాహ్మణపల్లి దగ్గర ఉండే ఈద్గాకు 5 ఎకరాల స్థలం ఇచ్చి 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇచ్చింది గత ప్రభుత్వంలోనే. మీరు ఎస్పెషల్లీ ఏమి చేసినారో ముస్లిం మైనారిటీలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంది, మీరు నెరవేర్చినారా లేదా అని చెప్పి మీ మనసు మీద ఒక్కసారి మీరు చేసుకోండి. మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ముస్లింలకు ఏం చేశారనేది ఊరికనే వచ్చి ఈ చేసినాం అవి చేసినాం అనేది కాదు. మీరు ముస్లిం మైనారిటీలకు ఇచ్చుండే హామీలు నలుగురితో పాటు నారాయణ అందరికీ వస్తూ ఉన్నాయి. అందరికీ వచ్చేటి వాళ్ళకి వస్తూ ఉన్నాయి. ముస్లింలకు మేము వెనకబడి ఉన్నాం. మీ నాన్న 5% రిజర్వేషన్ ఇచ్చినాడు. మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్ అన్న ఇచ్చినారు.
కనీసం అదన్నా ఇంప్లిమెంట్ చేసినారా మీరు? మా ఇస్లాంలో మద్యపానం హరాం. మద్యపానం చేయకుండా ఉంటే నేను ఓట్లు అడగనని చెప్పి మీరు అన్నారు. మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారా? ఈరోజు మీరు మద్యపానం ఇంకా 2 నెలలు ఉంది గవర్నమెంట్, ఇంకా 2 నెలలే ఉండేది ఎలక్షన్లు వచ్చేదానికి. మద్యపానం నిషేధం చేసినారా మీరు? లాస్ట్ టైం కంటే ఉండే అధ్వానమైన మద్యం కాదు ఇప్పుడు ఉండేది, కల్తీ మద్యం దొరుకుతున్నది. దాన్ని తీసుకొని పోయి ప్రజల మీద వేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు మీరు. ఇది గుర్తుకు పెట్టుకోవాలా. మీరు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చినారో ముస్లిం మైనారిటీలకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇస్లామిక్ బ్యాంకు పెడతాను, సబ్సిడీ రుణాలు ఇస్తాను, పేదింటి పిల్లలకు ₹1,00,000 డబ్బులు ఇస్తాను, ఇవన్నీ ఏం చేసినారో మీ మనస్సాక్షిగా ఒక్కసారి మీరు అడిగి తెలుసుకోండి. నేనైతే ఏం వాగ్దానాలు ఇచ్చాను, ఏం నెరవేర్చినాను, ఏం నెరవేర్చలేదని చెప్పి దాని తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓటు వేయమని చెప్పి అడగండి. ఓకేనా? ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటావు? మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల చెంగల్రాయుడు గారు 100కి 100 గెలుస్తున్నాడు. బల్ల గుద్ది చెప్తాను. ఎందుకు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం కాదా? అన్నమయ్య ఏడ పుట్టినాడు? ఆ రాజంపేట పక్కనుండే తాళ్ళపాకలో పుడితే అన్నమయ్య పేరు తీసుకొని పోయి రాయచోటిలో పెట్టి రాయచోటి జిల్లా చేస్తానన్నారు. రాజంపేట వాళ్ళు ఏమన్నా మీరు అడిగినారా మాకు జిల్లా చేయమని చెప్పి? పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని చెప్పి ప్రకటించింది మీరు కాదా? అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే ఇంతవరకు పిడికడు మట్టి ఎత్తునోడు లేడా? 2 ఏళ్ళు గడుస్తున్నది. ఎందువల్ల కొట్టుకొని పోయింది? డ్యామ్ ఎందుకు కొట్టుకొని పోయింది? ఆల్రెడీ ఒక గేటు చెడిపోయింది. ఒక గేటు తీస్తే గేటు ఓపెన్ కాల. ఏ విధంగా ఎందుకు కొట్టుకొని పోయింది? ఏట్లో మీ బండ్లు గిండ్లు అన్ని జేసీబీలు అన్ని కొట్టుకొని పోతాయనే ఉద్దేశంతో దురుద్దేశంతో మీరు ఓపెన్ గేట్లు చేయకుండా ఉండిన దానివల్లే కదా కొట్టుకొని పోయింది. రాజంపేట బిఫోర్ ఎట్లా ఎలక్షన్ ముందు ఎట్లా ఉన్నదో సేమ్ అదే విధంగా ఉన్నది. యాడే కానీ పిడికడు మట్టేసి రోడ్డు వేసిన పాపాన పోల. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. ఒక్క 4 చినుకులు రాలితే డ్రైనేజ్ మొత్తము రోడ్డు మీద నల్లగా పడుతున్నది. మీరు ఒకసారి మీడియా వాళ్ళు పోయి చూసుకోవచ్చు. నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉంటే మీరు పోయి చూసుకోండి. ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో రాబోతున్నారు. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయంటావు? నా అంచనా ప్రకారము 100-120 మధ్యలో సీట్లు జనసేన టీడీపీ పొత్తుకు రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే 2024లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందట? అది మీకు జగన్ ఎరిగిన సత్యము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈసారి కాకుండా ఉంటే రాష్ట్రము విసిపెట్టి ప్రజలు పారిపోవడం మేలు. ఈ రాష్ట్రంలో అయితే అరాచక పాలన, పైశాచిక పాలన జరుగుతున్నది. ఇప్పుడే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. మన చేతిలోనే ఉన్నది. నారా చంద్రబాబు నాయుడు కానీ ఈసారి కానీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోకుండా పోతే రాష్ట్రం ఇప్పుడే అప్పుల పాలై ఉన్నది. ఇంకొకసారి ఇక్కడ ఉండేదానికి సాగు కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు 100% ముఖ్యమంత్రి అవుతాడు. శపథం చేసినాడు, నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలోకి అడుగు పెడతాను. ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోని ఆయనకేం లేదన్నా. మన రాష్ట్రం బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాలా? అవుతాడు.